హలో ఆల్, నేను మీ ప్రశాంతిని. పూరీ కర్రీ ఈజీగా, టేస్టీగా, సింపుల్గా హోటల్ స్టైల్లో మనం చేసుకున్నట్టు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా హైజెనిక్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేయించాక కట్ చేసుకున్న 6-7 పచ్చిమిర్చి, 6-7 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నవి వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయేదాకా. తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపలు, క్యారెట్, టమాటో వేసి 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మరో 2-3 నిమిషాలు వేయించిన తర్వాత తగినంత వాటర్ వేసి కుక్ చేసిన తర్వాత వాటర్లో కలిపి పెట్టుకున్న శనగపిండి కూడా వేసి దగ్గరగా ఉంచుకొని ఉప్పు సరి చూసుకొని దించుకోవడమే.